హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వందస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగడాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారుడే కోలాసురభయంకరీ सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्वभरदे सर्वदुष्टभयंकरी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते. अद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योग संभूते महालक्ष्मी नमोस्तुते. स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते. पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते. श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते. ఓం శ్రీ మాత్రేయ నమః. మన వాయిస్ ఎలా ఉన్నా ఇలా మంత్రాలు చెప్పడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుందని నేను గట్టిగా ఫీల్ అవుతాను. మీరు ఎలా ఫీల్ అవుతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మనం ఇలా ఎలాంటి అష్టోత్తరాలు చదివినా పొరపాటున ఒక్క లెటర్ తప్పు చెప్పినా ఆ సెంటెన్స్ అర్థమే చేంజ్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పడం వల్ల అక్షర దోషాలు అనేవి పోతాయి. ఇది నాకు ఉండలు తది చేసినప్పుడు మా సిస్టర్స్ చెప్పారు, మీతో షేర్ చేసుకుంటున్నాను, వినేయండి. యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం చెప్పడం వల్ల అక్షరదోషాలు ఉండవని భగవద్గీత క్లాసెస్లో మా సిస్టర్స్కి చెప్పారు. ఆ శ్లోకాన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వందర్ సాగర్.